హలో ఎవరీవన్. సో నేను ముందుగా చెప్పినట్టే టీఈసీట్ ఎవరైతే రాశారో వాళ్ళ కోసం స్పెషల్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం కదా. కాబట్టి ఈసీ కానీ, త్రిబుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, మెక్ కానీ ఇలా ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నిటికి కూడా ర్యాంక్ ఏవైతే లైక్ మీకు వచ్చిన మార్క్స్ కీ అనేది చూసుకున్నారు కదా, దాని తర్వాత మీకు మార్క్స్ అనేది తెలుస్తుంటాయి కదా. ఆ మార్క్స్కి ఏ ర్యాంక్ రావచ్చు అనే ఒక అనాలిసిస్ అనేది చేద్దాం. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది రావచ్చు అనమాట. ఓకేనా? ఇది ఇలా రావచ్చు, రాకపోవచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో లాస్ట్ ఏదైతే స్టార్టింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది కదా, ఇన్ డీటెయిల్డ్గా అనమాట. ఒక పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉంది. ఆ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి ఆ కాలేజ్లో స్టార్టింగ్ ర్యాంక్ ఉంది, ఎంత ఎండింగ్ ర్యాంక్ ఉంది అనేది మీకే అజంప్షన్ అవుతుందన్నమాట. అంతకంటే ముందు మార్క్స్ అండ్ ర్యాంక్ అనాలిసిస్ అనేది చూద్దాం. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? కమింగ్ టు ఏవైతే 200 మార్క్స్ అని మనకు తెలిసిందే. 200 మార్క్స్ ఎవరు గెయిన్ చేయలేరు, దట్స్ వెరీ ఇంపాసిబుల్. కాబట్టి మనం నియర్లీ ఒక 130 to 150 అనుకుంటే మార్క్స్ అనేవి దానికి 1 to 10 ఆ రేంజ్లో రావచ్చు అనమాట. ఓకేనా? లైక్ ఇది మొత్తం ఓవరాల్ ర్యాంక్కి చెప్తున్నాను. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఓన్లీ బ్రాంచ్ ర్యాంక్ అయితే కాదు, మొత్తం ఏదైతే ఉందో ఆ ర్యాంక్కి చెప్తున్నాను అనమాట. ఓకేనా? మీరు అంతకంటే తక్కువ వచ్చినా సరే మీరు లైక్ ఫీల్ అవ్వద్దు, లైక్ అలా రాలేదు, రాకపోవచ్చా అన్న అని అడిగితే నేను ఖచ్చితంగా చెప్పలేను. ఓకేనా? ప్రతి ఇయర్ కూడా వేరే అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి అండ్ ఒక లైక్ మార్క్స్ అనేవి ఎంతో కొంత వేరీ అవ్వచ్చు. ఓకేనా? చూడవచ్చు 159 to 130 అయితే 1 to 10 అని రావచ్చు, లేదా 120 to 129 అలా వస్తే మాత్రం డెఫినెట్లీగా 11 to 20 అలా రావచ్చు అనమాట. 110 to 119 అయితే 21 to 40 అలా రావచ్చు. నెక్స్ట్ కమింగ్ టు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మీరు యాజ్ యూజువల్గా చూసుకోవచ్చు. మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో దాన్ని బట్టి దానికి సంబంధించిన ర్యాంక్ ఎంత రావచ్చు అనేది. ఓకేనా? కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఈ యొక్క ప్రతి కాలేజ్ గురించి తెలుసుకోవడం అనేది మీకు చాలా పెద్ద టాస్క్ అనమాట. ఒకవేళ మీకు మంచి మార్క్స్ రాకపోయినా సరే, లైక్ మంచి ర్యాంక్ రాకపోయినా సరే, మీకు మంచి కాలేజ్లో సీట్ ఖచ్చితంగా సాధించవచ్చు. అది ఏంటి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను అనమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఖచ్చితంగా మీకు తోడుండి ఖచ్చితంగా మీ ఏదైతే ర్యాంక్ రాకపోయినా సరే మంచి కాలేజ్ తెప్పించే బాధ్యత నాదనమాట. కాబట్టి నేను చెప్పిన ఖచ్చితంగా మీరు చేయగలిగితే మాత్రం డెఫినెట్లీగా కాలేజ్ మీకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే సిఎస్సి వాళ్ళు ఉందో సిఎస్సి వాళ్ళు కూడా చూడొచ్చు. ర్యాంక్స్ అనేవి ఎలా వేరీ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే సిఎస్సి, ఐటీ, సిఎస్డి, సిఎస్ఎం, ఏఐ, ఎంఎల్ ఇవన్నీ ఒక దాంట్లోకి మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే సిఎస్సిలో ఇవన్నీ స్పెషలైజేషన్స్ కాబట్టి. ఓకేనా? ఈ ర్యాంక్స్ అనేవి ఎలా వేరీ అవుతుందో చూసుకోండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అవుతుంది ఏంటి అనేది. ఓకేనా? నెక్స్ట్ వన్. కమింగ్ టు మెకానికల్ అండ్ నన్ను అడిగితే మెకానికల్ అండ్ సివిల్ బోత్ ఈక్వల్లీ లైక్లీ అనమాట. ఓకేనా? కమింగ్ టు మెకానికల్ అంటే చెప్పనుగా సివిల్ యాజ్ యూజువల్గా ఉంటుంది కాబట్టి ఈ ర్యాంక్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మ్యాక్సిమం యాజ్ యూజువల్గా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ మీకు ఇన్ని మార్క్స్ వస్తే ఈ ర్యాంక్లో రావచ్చు అనే ఒక అజంప్షన్ అనమాట. ఓకేనా? లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ప్రకారం పోల్చుకుంటే. ఓకే? ఎలా వేరీ అవుతుందో చూడొచ్చు మీరు కూడా. ఇంకొకటి నేను ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. లైక్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో అవి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి, అవి చూసి నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ ర్యాంక్ లైక్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనే ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది కదా మీకు. దాన్ని బట్టి మీ క్యాస్ట్ ఏంటో దానికి ఆ కాలేజ్ పర్టికులర్ కాలేజ్ ఏంటో రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? కమింగ్ టు త్రిబుల్ ఈ. త్రిబుల్ ఈలో ర్యాంక్స్ అనేవి ఎలా వేరీ అవుతున్నాయో చూడండి. ఓకేనా? 50 to 59 అలా వస్తే 2000 అలా అనమాట. మోస్ట్లీ ఎక్కువ మంది రాసేది ఈసీ, సిఎస్సిలోనే ఎక్కువ మంది రాస్తారు, అండ్ దాని తర్వాత మెకానికల్ ఇలా ఎక్కువ మంది రాస్తారు అనమాట. మీకు నెక్స్ట్ పెట్టే పీడిఎఫ్లో డెఫినెట్లీగా మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాను. 2022లో మొత్తం ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ నియర్లీ 30,000 మెంబర్స్ రాశారు. 30,000 మెంబర్స్ ఏ కాలేజ్లో ప్లేస్ అయ్యారు. మీకు ఒకవేళ పర్టికులర్ ఒక కాలేజ్ కావాలనుకోండి, ఆ కాలేజ్ సంబంధించిన ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి అలాట్ అయ్యాయి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.